సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందువుల పండుగ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? దీని ప్రాముఖ్యత ఏంటి? కుంభమేళా చరిత్ర, రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. పురాణాల ప్రకారం సాగర మథనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు. కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు. అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు. వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు, ఆయన శిష్యులు, సన్యాసులు, అఘోరాలకు సంగం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ స్నానం చేయటం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు. అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. మరొక పురాణ కథనం ప్రకారం అయితే సాగర మథనం చేసిన సందర్భంలో దేవతలు, రాక్షసుల మధ్య అమృతం కోసం గొడవ పడ్డారు. ఆ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి. ప్రయాగ, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో ఉంది. ఈ అమృతపు చుక్కలు పడిన చోట కుంభం నిర్వహిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. సాగర మథనంలో ఉద్భవించిన ఈ అమృతాన్ని ప్రవహించకుండా చంద్రుడు కాపాడాడు. గురువు ఆ కలశాన్ని దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా సంరక్షించాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించబడ్డాడు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలోనూ మహాకుంభం నిర్వహిస్తారు. ఈ గ్రహాల కలయిక వేళల్లోనే అమృత పాత్ర భద్రంగా ఉంది. దేవతలు విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు కాబట్టి నదుల నీరు కూడా అమృత లక్షణాలను కలిగి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో చేసే స్నానాన్ని రాజ స్నానంగా భావిస్తారు. ఎందుకంటే ఇక్కడ యమున, సరస్వతి, గంగా నదులు కూడా కలుస్తాయి. ఇక వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు. 12 రాసుల మీదుగా ప్రయాణించటానికి దాదాపు 12 ఏళ్లు పడుతుంది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. అలాగే ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహిస్తారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది. దేవతలకు 12 సంవత్సరాలు అయితే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళాను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.